సమీక్ష గుర్తుపెట్టాక ఉంటుంది నీ పని. రఘు అని మా డాడీ పేరు వినిపించింది. ఇక్కడున్నారేమో చూడు. రఘు అంటే మీ డాడీ ఒక్కడి పేరే కాదే, చాలా మందికి ఉంటుంది. పెళ్లి మండపంలో సమీక్షను చూడగానే నా గుండాగిపోయినంత పనైంది. అమ్మా కన్యాదాతులు ఎక్కడున్నా వేదిక మీద త్వరగా రావాలి. ఎదురుగా బాంబుని పెట్టుకుని ఆయన ఎందుకు వస్తాడయ్యా? పిచ్చి పంతులు. ఆయన రాడు, ఈ పెళ్లి జరగదు. ఏంటి బావా? అది ఏం లేదు పంతులు గారు, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి బాబు? అది చిన్న పనుందండి. సమయం మించిపోతోందయ్యా, ఇంకా పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు రాలేదు. నేను వెంటనే వస్తానండి. ఎక్కడికి బావా? అది ఇదిగో ఇందుకు. ఓకే. నువ్వేంట్రా ఇక్కడ?
నాన్న అది ఏంట్రా? అది బాత్రూమ్కి. వాష్రూమ్ అక్కడ కాదు, ఇక్కడ ఉంది. వెళ్ళు. హలో, రఘు, రఘు, పంతులు గారు రమ్మంటున్నారు, రా వెళ్దాం. నా వల్ల కాదు రేఖ, నేను రాలేను. సమీక్ష సంగతి జీకే చూసుకుంటాడు రఘు. నన్ను వదిలే రేఖ, నేను రాను, ప్లీజ్. ప్లీజ్ రఘు. సమీక్ష, నువ్వేంటిక్కడ? ఎవరు? కృష్ణ, నువ్వా? నేనే. నువ్వేంటిక్కడున్నావు? నేను కూడా పెళ్లికొచ్చాను. అమ్మయ్యా, నాకొక్కడికే బోర్ కొడుతుంది అనుకున్నాను. లక్కీగా భలే కనిపించావే. ఎక్స్క్యూజ్ మీ, మీరు కాస్త అలా. ఓకే, ఇట్స్ ఓకే, మీరు వెళ్ళండి. సమీక్ష, ఇక్కడ బాగా గోలగోలగా ఉంది, అలా బయటకు వెళ్దాం పద. నాకు కూడా బోరింగ్ గా ఉంది కృష్ణ. సరే పద వెళ్దాం. ఇటు పెళ్లి కుమారుణ్ణి తొందరగా రమ్మనండి. అలాగే పంతులు గారు, పిలుస్తాను. వచ్చావా? రా. నేను వస్తున్నాను కదా డాడీ, ఇక్కడ కూడా వెయిట్ చేయాలా? కాదు రావులో పురోహితుడు రమ్మంటున్నారు. పెళ్లి నీదేరా, నువ్వే పూజ చేయాలి. అదే మరి, రా పద. కుమార్తె తల్లిదండ్రులు తొందరగా రావాలి. అలాగే పంతులు గారు, నువ్వు
చూసుకుంటాడు రఘు. రఘు ఏంటి రేఖ, అవతల పంతులు గారు మిమ్మల్ని రమ్మని పిలుస్తుంటే ఎక్కడేం చేస్తున్నారు? అన్నయ్య, సమీక్ష పెళ్లికొచ్చింది. ఎక్కడండి వారు, ఇంకా రాలేదు? పిలుస్తాను. అవునా? ఎవరు పిలిచారు? అసలు తను ఎలా వచ్చింది? ఎలా వచ్చిందో ఏంటో తెలీదు. తనని జీకి పక్కకి తీసుకెళ్లి మాటల్లో పెట్టాడు. మరైతే ఇంకేంటి, రారఘు. ఏంటి రేఖ, పంతులు గారు రమ్మని పిలుస్తున్నారు. కన్యాదానం మీరే చేయాలి. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదమ్మా, సమీక్ష పెళ్లికొచ్చింది. దాంతోపాటు తన ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఉష నా కూతురని సమీక్ష ఫ్రెండ్కి తెలిస్తే తను సమీక్షకి చెప్పేస్తుంది. సమీక్ష తట్టుకోలేదమ్మా. సమీక్ష గురించి మీకు బాగా తెలుసు కదా, అదే టెన్షన్గా ఉంది. సమీక్షకి ఎక్కడ నిజం తెలుస్తుందని భయపడి ఇలా పక్కకొచ్చేశాను. బావా, ఏదో ఒకటి చేయి బావా, నాకు చాలా టెన్షన్గా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాగా. ఇంతకీ తను ఎక్కడుంది? ఫస్ట్ రోలో రెడ్ డ్రెస్ వేసుకుని కూర్చుంది బావా. ఈ సమీక్ష ఎటెళ్ళింది? సరే, నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు. బద్రి, ఏంట్రా? సమీక్ష ఎటెళ్ళిందో కనుక్కో. మీరేం వర్రీ అవ్వద్దు. ఆయన వెళ్లారు కదా, ప్రాబ్లం ఆయనే సాల్వ్ చేస్తారు. ఫస్ట్ రోలో రెడ్ డ్రెస్ వేసుకుని కూర్చుంది బావా. అయ్యో, సారీ సార్. ఏంటో నువ్వు చేసిన పని? చూడు, డ్రెస్ అంతా ఎలా తడిపేశావు. సారీ సార్. చూసుకొని సర్వ్ చేయాలి కదా. సారీ మేడం. అయ్యో, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అమ్మా. బట్టలు మొత్తం తడిసిపోయాయి. ఓపెన్ చేయండి. మీరు గెస్ట్ రూమ్ లో వెయిట్ చేస్తూ ఉండండి, నేను వేరే బట్టలు తెప్పిస్తాను. నేను ఇంటికి వెళ్తాను. ఇట్స్ ఓకే. అది కాదమ్మా, పెళ్లికొచ్చి చూడకుండానే. మరేం పర్లేదు అంకుల్, మీరేమనుకోకండి. నేను ఇంటికి వెళ్తాను. సంజయ్,
రారేఖ వెళ్దాం. పర్లేదన్నయ్య, ఏం కాదు, ఆయన చూసుకుంటారు. బాబు తొందరగా పోనీ. హలో, ఏం ఖలీద్ బాయ్, పని అయిపోయిందా? వాడిని వేసేసావా? నేను ముంబైకి బయలుదేరాను. నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? వాడిని వేసేసావా లేదా? లేదు. కుదరలేదు. షూట్ చేశాను, మిస్ఫైర్ అయింది. మిస్ఫైర్ అయిందని అంత సింపుల్ గా చెప్తావేంటి? నువ్వు వాడిని ఎయ్యకపోతే వాడు నన్ను వేసేస్తాడు. ఇంకొక 10 నిమిషాలు అక్కడే ఉంటే నన్ను వేసేసేవాడు లోపల. ప్రొఫెషనల్ కిల్లర్ నన్ను అలా మాట్లాడడానికి సిగ్గులేదు నీకు? నేనైతే సిగ్గుపడాలి? టార్గెట్ సెట్ చేసిన ప్రతి బుల్లెట్ కరెక్ట్గా తగలాలని రూల్ ఏం లేదు. పైగా పెళ్లిలో అంతమంది మధ్యలో వాడిని వేసేయమన్నావు. అదేమన్నా చిన్న విషయం అనుకున్నావా? ఊరు నీయమ్మ కడుపు కాదా? నిన్ను నమ్మి వాడితో ఛాలెంజ్ చేశాను కదరా. నువ్వు ఇలా మధ్యలో కొంప ముచ్చితే వాడు నన్నేసేస్తాడు రా బాబు. వాడు నన్ను చూశాడు, గుర్తుపెట్టాడు. ఇంకా నేను అక్కడ ఉండటం మంచిది కాదు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు నా హిస్టరీ మొత్తం లాగేస్తాడు. నీ డీల్ కోసం నేను ప్రాబ్లం తెచ్చుకోను. వాడు అసలే పోలీసు. నా సేఫ్టీ నాకు ముఖ్యం. నేను ముంబై వెళ్ళిపోతున్నాను. నువ్వు ఇలా మధ్యలో వదిలేస్తే ఎలా నాయన? అవతల పెళ్లి అయిపోతుంది. ఈ పాటికి అయిపోయి ఉంటుంది. ఒక్కసారి మిస్ఫైర్ అయినంత మాత్రం భయపడి పారిపోతావా? అక్కడే ఉండి వాడినో లేకపోతే పెళ్లి కూతురునో పెళ్లి కొడుకునో వాళ్ళ అమ్మనో ఇంకొకళ్ళు ఎవరొకళ్ళు చేస్తే పెళ్లి అయిపోయింది కదా. ఆ మొక్క ముందే చెప్పాల్సింది, చెప్పలేదు. నేను వాడినే టార్గెట్ చేశాను, మిస్ అయిపోయింది. నీ డబ్బులు నీకు పంపించేస్తాను. హలో హలో, ఇప్పుడు చెప్పు సమీక్ష, నేనేం చెయ్యాలి? కారణం ఏదైనా కావచ్చు గాని ఇంతకాలం మా నాన్న మాకు దూరంగానే ఉన్నాడు. అసలు మా గురించి పట్టించుకున్నదే లేదు. నేను మా చెల్లెలు నాన్న ఉన్నా తండ్రి లేని బిడ్డలానే పెరిగాం. ఈరోజు మా నాన్నొచ్చి మాతో కలిసిపోవాలని వచ్చారు. తండ్రిగా నిలబడి మా చెల్లెలకు పెళ్లి చేస్తానంటున్నారు. ఏం చెయ్యాలి? సంతోషంగా ఒప్పుకోవాలి. అంటే మా చెల్లెలి పెళ్లి కోసం ఆయన్ని తండ్రిగా ఒప్పుకొని లోకానికి చూపించమంటావా? అది స్వార్థం అవుతుందేమో కానీ ప్రేమ అవుతుందా? స్వార్థం ఎందుకవుతుంది? మీ నాన్న మనస్ఫూర్తిగా మీరు కావాలని కోరుకుంటే వద్దనెలా అంటారు? కానీ చూడు కృష్ణ, మీ నాన్న అనుకోకుండా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నారే కానీ
మిమ్మల్ని కావాలని దూరం చేసుకోలేదు, లేదా మీ అమ్మంటే ఇష్టం లేక దూరం చేసుకోలేదు. ఎన్నున్నా తండ్రిగా నిలబడి మీ చెల్లికి పెళ్లి చేసి అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తానన్నాడు చూడు, అది ప్రేమంటే, అది గొప్పతనం అంటే. మీ డాడీ కూడా చాలా మంచి మనిషి సమీక్ష. బొట్టు మెడను కట్టి పొట్టు పెట్టినా శ్రీరస్తు శుభమస్తు